మామూలుగా ఇంట్లో ఫంక్షన్ అంటే అందరితో సరదాగా స్పెండ్ చేస్తాం. కాకపోతే అక్కడ వస్తున్న ప్లాస్టిక్ గురించి ఒక్కసారి మనం థింక్ చేయాలండి. ముఖ్యంగా ఇప్పుడు చాలామంది ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు కదా, అండ్ కమిటీలో ఉన్నప్పుడు అండ్ చిన్న చిన్న గెట్ టుగెదర్స్ పార్టీస్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు మటుకి మనం ఒకటి చేయొచ్చండి. ఎవరి ఇంట్లో నుండి వాళ్ళు వచ్చేటప్పుడు ఎవరి ప్లేట్ వాళ్ళు తెచ్చుకొని అక్కడ పార్టీ జరిగిన తర్వాత ఎవరి ప్లేట్ మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకోండి, అసలు చాలా వరకు మనం ప్లాస్టిక్ని కట్ చేయొచ్చు. ఎక్కడైనా చిన్న ఫంక్షన్ జరుగుతుందంటే ఒక ఆటో నిండా ప్లాస్టిక్ వస్తుందండి. సో దాన్ని ఒకసారి మనం కట్ డౌన్ చేయడానికి చూద్దాం. ఏముంది, మేము పేపర్ ప్లేట్స్ వాడుతున్నాము అంటే పేపర్ ప్లేట్స్ పైన కూడా ఒక ప్లాస్టిక్ లేయర్ వస్తుంది. అది తినడానికి మనకు మంచిది కాదు, అంతేకాకుండా ఎక్కువ ప్లాస్టిక్ని మనం జనరేట్ చేస్తున్నాం కాబట్టి అది ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది. అండ్ ఇంకో థింగ్ ఏంటి అంటే, ఇంట్లో పిల్లల బర్త్డే అనగానే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి మనం ఏదో ఒక ప్లాస్టిక్ బొమ్మలు తెచ్చేస్తూ ఉంటాం. ప్లాస్టిక్ బాక్సెస్ ఎక్కువగా తెచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళకి అవి నచ్చుతాయి, ఇంట్లో యూస్ చేసుకుంటారు అని. అది కూడా కరెక్ట్ కాదేమో అని అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించి పిల్లలకి యూజ్ అయ్యేలాగా, నేను మా ఫ్రెండ్తో డిస్కస్ చేస్తుంటే తను చెప్పిందనమాట, హోమ్ మేడ్ సోప్స్ ఇస్తే చాలా బాగుంటుంది అక్క, ఇంట్లో చాలామంది ఫ్రెష్గా సోప్స్ తయారు చేస్తున్నారు, అవి యూస్ చేస్తే మనకి పిల్లలకి ఫ్రెష్గా ఉంటుంది, నేను అది రిటర్న్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఈసారి ఫంక్షన్ అయినప్పుడు అని. అలాంటి కొంచెం యూనిక్ ఐడియాస్ ఏవైనా వచ్చినప్పుడు అవి చేస్తే బాగుంటుంది కదా. చలో మరి ఎప్పట్లాగానే మీకోసంలో నేను 2 వంటకాలు రెడీ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను. షోలోకి వెళ్దాం. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఈరోజు మనం ఫస్ట్ చేస్తున్న రెసిపీ అక్కి ఊస్లీ. అక్కి రోటీ అని చేస్తాం కదా, ఇప్పుడు మనం చేస్తున్న అక్కి ఊస్లీ అనేది రైస్ ఐటమ్ అనమాట. అక్కి అంటే రైస్ అనమాట, అంటే రైస్తో చేసేది, బియ్యంతో చేసేదాన్ని ఈరోజు మనం చేస్తున్నాము. రొట్టె చేసుకోవచ్చు అండ్ రైస్ ఐటమ్ కూడా మనం తయారు చేయొచ్చు. ఈరోజు మనం చేస్తుంది రైస్ ఐటమ్, కర్ణాటక డిష్. దానికోసం మనకి మెయిల్ రాసింది శ్రావణి రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు శ్రావణి. నేను రీసెంట్గా కర్ణాటక సైడ్ వెళ్ళానండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. తను నాకు అక్కి ఊస్లీ కర్ణాటక స్టైల్లో చేసి పెట్టింది. కిచిడీ టైప్లో ఉంది. రెసిపీ చాలా బాగుంది. వాళ్ళ అమ్మగారిని కనుక్కొని ఆ రెసిపీని మేము మీకు పంపిస్తున్నాము, మీకోసంలో చూడండి అని చెప్పేసి చెప్పారనమాట. మంచి రెసిపీ పంపించారు, అక్కి ఊస్లీ. సో ఈరోజు మనం మీకోసంలో చేస్తున్నాం. మీకు కనుక ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, బాగుంటుంది. అక్కి ఊస్లీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చూద్దాం. ఇక్కడ బాస్మతి రైస్ ఉన్నాయి. బాస్మతి రైస్, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పసుపు, కట్ చేసుకున్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు, నానబెట్టుకున్న శనగలు, నానబెట్టుకున్న చింతపండు, జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర, అలాగే కాస్త బెల్లం కావాలి. అసలు రైస్ ఐటెంలో మీరు రకరకాల రైస్ తినాలి, డిఫరెంట్ ఫ్లేవర్ రైస్ తినాలి అంటే కనుక కర్ణాటక వెళ్ళాల్సిందే అండి. మీరు కర్ణాటకలో ఎంత చిన్న ప్లేస్కి వెళ్ళినా సరే చిత్రాన్నాలు అని చెప్పేసి రకరకాల రైసెస్ దొరుకుతాయి. అందులోనూ మేము ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫేమస్ డిష్ ఏంటి, టేస్టీ డిష్ ఏంటి తెలుసుకొని మరీ తింటూ ఉంటాం అనమాట. సో ఈ రోజు మనం చేస్తుంది అక్కి ఊస్లీ. దీనికి మామూలుగా అయితే సోనా మసూరి రైస్ వాడతారు. ఇంకా కొంచెం ఫ్లేవర్ బాగుండాలి, కొంచెం టేస్టీగా ఉండాలి, స్పెషల్గా చేయాలి అనుకుంటే మనం బాస్మతి రైస్ని యూస్ చేసుకోవచ్చండి. బాస్మతి రైస్లో ఎప్పుడు స్పెషల్ ఫ్లేవర్ ఉంటుంది. అది కొంచెం స్పెషల్గా తినాలి అనుకున్న రోజు మనం బాస్మతిని వండుకొని తింటాం. సో ఇప్పుడు నేను పొయ్యి మీద గిన్నె పెట్టేశాను. సో ఇప్పుడు కొద్దిగా నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో మనం బాస్మతి రైస్ని వేసి డైరెక్ట్గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మేము చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన మొగుల్తూరు ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు పులావ్స్ చేసేవాళ్ళు, అంటే చికెన్ పులావ్, మటన్ పులావ్, వెజ్ పులావ్ చేసేటప్పుడు ప్రతిసారి బియ్యంని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేవాళ్ళు అనమాట. సో నెయ్యిలో బియ్యంని ఎంత బాగా వేయించితే అంత మంచి అరోమా బయటకు వచ్చేస్తుంది, అంత మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. కాకపోతే మనం తీసుకునే రైస్ అయినా మనం తీసుకునే నెయ్యి అయినా సరే క్వాలిటీగా ఉండాలి. అండ్ పలావ్స్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా చిట్టి ముత్యాల రైస్, జీరా రైస్, బాస్మతి రైస్ అవి వేసుకుంటే బాగుంటుంది. అదే మనం రెగ్యులర్గా సోనా మసూరి రైస్ వేసుకుంటే మళ్ళీ స్పెషల్గా మనకి ఫ్లేవర్ అంటూ ఎక్స్ట్రాగా ఏం యాడ్ అవ్వదు. ఇప్పుడు నెయ్యి వేసి బియ్యంని మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. బియ్యంని తీసి పక్కన పెట్టేస్తాను. బౌల్లోకి తీసేసి మళ్ళీ ఇందులోనే మనం అక్కి ఊస్లీ వండుకోబోతున్నాం అన్నమాట. సో ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం నూనె వేసుకుందాం, అలాగే కొద్దిగా నెయ్యి. ఇప్పుడు ఇందులో ఆవాలు,
జీలకర్ర, శనగపప్పు, సన్నగా పొడుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. రెగ్యులర్ ఉల్లిపాయ వేస్తున్నాం ఇందులో, అలాగే సాంబార్ ఉల్లిపాయలు అంటాం కదా, ఇవి వేస్తున్నాం. సాంబార్ ఉల్లిపాయలో ఈ ఉల్లిపాయ ఎంత రుచిగా ఉంటుందంటే ఎక్కువ ఉల్లిపాయ వేసుకొని సాంబార్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో రైస్కి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. అలాగే ఇందులో కాస్త పసుపు, ముందుగా నానబెట్టుకున్న శనగలు. మీరు కర్ణాటక సైడ్ వెళ్తే చాలా వాటిల్లో శనగలు వేస్తారు చూడండి. ఉప్మాలో కూడా శనగలు వేస్తారు, పులిహోరలో కూడా శనగలు వేస్తారు. ఇలా ఏదైనా డిఫరెంట్గా రైసెస్ చేయాలి అంటే అందులో శనగలు వేస్తారు. యాక్చువల్లీ మంచిది కూడా, మంచి ప్రోటీన్. నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్కి మొలకలు కూడా వచ్చాయి శనగలు. సో నీళ్లు వేసి రైస్ని బాయిల్ చేస్తాం కదా, అక్కడ కూడా శనగలు ఉడికిపోతాయి అన్నమాట. అలాగే ఇందులో కాస్త కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు కూడా వేసేసుకుందాం. చింతపండు గుజ్జు వేసి కొంచెం మనం బెల్లం వేస్తాం. ఆ బెల్లం వేయడం వల్ల పులుపుతో పాటు లైట్గా స్వీట్ తగిలి బాగుంటుంది. ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం క్వాంటిటీ తయారు చేసుకొని చూడండి. సో ఇప్పుడు నేను ఇందులో చింతపండు గుజ్జేమో సగం బౌల్ వేసాను, అలాగే ఫుల్ బౌలు వాటర్ వేస్తున్నాను. అయితే నేను తీసుకుంది బాస్మతి ఒక కప్పుకి 1.5 కప్పు కొలత చొప్పున, సగం కొలతనేమో చింతపండు గుజ్జు. మరి ఎక్కువ తిక్కుగా ఉన్న చింతపండు వేసినా కూడా బాగుండదు, మరి ఓవర్ పులుపున్నా కూడా బాగుండదు. సో కొంచెం పల్చగా ఉన్న చింతపండు గుజ్జుని సగం కప్పు వేసుకొని మిగతా 1 కప్పు వాటర్ వేసేసుకొని కాస్త బాయిల్ అవ్వాలన్నమాట. చింతపండు గుజ్జు నీళ్లు వేసాం కదా, చక్కగా మరుగుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇందులో ఫ్లేవర్ని మరింతగా పెంచడానికి మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాం. అదేంటి అంటే కాస్త సాంబార్ పొడి. ఎక్కువ వేయద్దు, మళ్ళీ కొంచెమే వేసి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము ఒక చిన్న కప్పు వేసేసి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసేసి ముందుగా వేంపి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేది. అలాగే కాస్త బెల్లం కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో పెట్టండి. తర్వాత ఒక 15 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసేస్తే అక్కి ఊస్లీ రెడీ అయిపోతుంది. అసలు అరోమా అయితే మన దగ్గరే కాదు, ఇటు పక్కన వాళ్ళ ఇంట్లో ఇటు పక్కన వాళ్ళ ఇంట్లో కూడా నిండిపోతుంది. అంత బాగా వస్తుంది కిచెన్లో. మీరు డెఫినెట్గా ట్రై చేయాలి. సో ఒక 15 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మూత తీసి చూపిస్తాను. అక్కి ఊస్లీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఆహా, పైన జీడిపప్పులు అలాగే శనగలు అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఒకసారి రైస్ని మిక్స్ చేద్దాం. చూసారా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇలా బౌల్లో పెట్టేసుకొని పైన కొంచెం కొత్తిమీర, పాపడ్ తో సర్వ్ చేస్తే అసలు అద్దరిపోతుంది అనమాట. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయాలి. మరొకసారి తయారీ విధానం కరెక్ట్గా నోట్ చేసుకోండి. అక్కి ఊస్లీ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో నెయ్యి వేడి చేసుకొని అందులో బాస్మతి బియ్యం వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే వేడి ప్యాన్లో నూనె, కాస్త నెయ్యి కూడా వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, నానబెట్టుకున్న శనగలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీడిపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా వేగిన తర్వాత చింతపండు
చింతపండు గుజ్జు, తీసుకున్న బాస్మతి బియ్యంకి సరిపడా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్న నీళ్ళల్లో కాస్త సాంబార్ పొడి, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం వేసుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసి 5 నిమిషాలు పెద్ద మంటలో ఉడికించాక 10 నిమిషాలు చిన్న మంటలో చక్కగా దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అక్కి ఊస్లీ రెడీ అవుతుంది. కర్రీడ్ ప్రాన్స్ సూఫ్లే తయారు చేస్తున్నాం. దానికోసం మనకి మెయిల్ రాసింది రాఘవ్ గారు రాశారు. హాయ్, మీకోసం టీమ్, నా పేరు రాఘవ్ అండి. స్వప్న గారు, మీ రెసిపీస్ చూసి నేను హోమ్లో చాలా ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి. నేను రీసెంట్గా ఒక కేఫ్లో కర్రీడ్ ప్రాన్స్ సూఫ్లే ట్రై చేశానండి, చాలా బాగుంది. మీరు ఒక్కసారి మీకోసంలో చేయొచ్చు కదా అని చెప్పేసి మనకి రాఘవ్ గారు రాశారు. తప్పకుండా రాఘవ్ గారు, కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఫస్ట్ నెక్స్ట్ మనం చేస్తున్న రెసిపీ కర్రీడ్ ప్రాన్స్ సూఫ్లే తయారు చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూస్తే మీకు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కనిపిస్తాయి, కానీ ప్రాసెస్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. వెల్లుల్లి, ఉల్లిపాయలు, ప్రాన్స్, పాలు, మైదా, బటర్, ఎగ్స్, టమాటాలు, అల్లం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొబ్బరి పాలు మనకు కావాలి. వెల్లుల్లిని సన్నగా కట్ చేసేసుకున్నాం. ఫస్ట్ వెల్లుల్లి కట్ చేసేటప్పుడు ఎప్పుడు ఇలా క్రష్ చేసుకుని చాప్ చేయాలన్నమాట. ఇలా క్రష్ చేసేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ప్రాన్స్ ఉన్నాయి, వీటిని కూడా మనం చాప్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసేసుకోవడమే. ప్రాన్స్ కూడా కట్ చేసేసాం కదా, ఒక్కసారి హ్యాండ్ వాష్ చేసుకొని కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ప్యాన్లో కాస్త బటర్ వేసుకుంటాం. బటర్ వేసుకొని, బటర్ బాగా మెల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త వేడెక్కగానే మనం గార్లిక్ వేసేసుకోవాలి. అలాగే ఇందులో కొన్ని ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. కొంచెం మైదా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వెన్నెలో మంచిగా ఫ్రై అవ్వాలి. బటర్లో ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పాలు వేసుకుంటాం. వెంటనే బాగా మిక్స్ చేసుకుంటే ఉండలు కట్టదన్నమాట. వైట్ సాస్ లాగా చేసాము. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ప్రాన్స్ వేసుకోవాలి. ప్రాన్స్ ఇప్పుడు ఈ సాస్లో కుక్ అయిపోవాలి. ప్యాన్లో ఉంటే చల్లగా అవ్వదు కాబట్టి ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తుంది. ఎగ్లో ఎల్లోని వైట్ని సపరేట్ చేయాలి. సో ఫస్ట్ ఎగ్ని ఇలా బీట్ చేసి వైట్ తీసేసుకుని ఇప్పుడు ఈ ఎల్లోని ఇందులో వేసేద్దాం. ఎగ్ మొత్తం మిక్స్ చేద్దాం. ఈ ఎల్లో మొత్తం ప్రాన్స్తో పాటు మిక్స్ చేసేస్తున్నాం. కొంచెం మనం ఉప్పు వేసుకున్నాం. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. డన్. నెక్స్ట్ ఎగ్ వైట్ తీసుకున్నాం కదా, ఇక్కడ చూడండి. ఎగ్ వైట్స్ని దీన్ని ఇప్పుడు మనం బాగా బీట్ చేసుకోవాలి. పీక్స్ రావాలన్నమాట. ఎప్పుడైనా మనం ఎగ్ని ఇలా బీట్ చేసిన తర్వాత రివర్స్ చేస్తే కింద పడకుండా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట. సో ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న ప్రాన్స్, ఎగ్స్ ఈ మిశ్రమాన్ని కలపాలి. కాకపోతే చల్లగా ఉండాలి. వేడిగా ఉందనుకోండి ఎగ్ వైట్ని మనం బాగా బీట్ చేసాం కదా, మళ్ళీ అది ఫ్లాట్ అయిపోతుంది. అండ్ ఈ లోపల ఏం చేద్దామంటే ఇక్కడ మౌల్స్ ఉన్నాయి నా దగ్గర, వీటికి బటర్ అప్లై చేసుకుందాం.
ఓవెన్ని నేను ప్రీ హీట్కి పెట్టేశాను. ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న ప్రాన్స్, అలాగే ఎగ్ బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ వైట్. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి మిక్స్ చేసుకోకుండా ఇలా కట్ ఫోల్డ్. ఇందులో మనం ఎగ్ వైట్ వేసాం కాబట్టి బాగా పొంగుతుంది. సో ఫుల్గా వేయకుండా సగం వేస్తే సరిపోతుంది. ఓవెన్ని ఆల్రెడీ నేను ప్రీ హీట్కి పెట్టేశాను. ఇప్పుడు ఈ మౌల్స్ పెట్టేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం చేస్తుంది స్టీమ్ బేక్. సో అందుకని కొంచెం వాటర్ వేద్దాం. సో ఇప్పుడు మనం 180 degreesలో 3 to 5 minutes లోపల ఇది బేక్ అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు. ఇన్ కేస్ ఇంట్లో ఓవెన్ లేకపోతే కనుక మనం స్టీమ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇడ్లీ పాత్రలో కూడా ఇట్లా పైన పెట్టుకోవచ్చు. సో ఒక 5 minutes అయితే టైం పడుతుంది. ఈలోపు ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి చిన్న సింపుల్ కర్రీ తయారు చేసుకోవాలి మనం. సో ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇవేవి మనకి బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, కుక్ అవ్వాలంతే. కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇందులో మనం కొద్దిగా ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో టమాటాలు, టమాటాలు వేసి కొంచెం కుక్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేద్దాం. కొంచెం వాటర్ వేసిన తర్వాత ఇందులో కాస్త జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అంతే, ఒక్క ఉడుకు వస్తే సరిపోతుంది. ఫైనల్ బౌల్ తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఫస్ట్ మనం తయారు చేసుకున్న సాస్ ఉంది కదా బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవడం. ఇప్పుడు ఓవెన్లో పెట్టుకున్న ప్రాన్ సూఫ్లే తెచ్చుకుందాం. వావ్, చూసారా ఎలా వచ్చాయి? స్పూన్తో వెనక నుండి జస్ట్ లూజ్ చేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుంది. మనం బటర్ ఇంకా మైదా పిండి కూడా పెట్టాం కదా, సో జాగ్రత్తగా వేడిగా ఉంది, జస్ట్ ఇలా తిప్పాలంతే. ఇప్పుడు గార్నిష్ కోసం కరివేపాకు పెట్టేద్దాం ఇలా పైన. కరివేపాకు అయినా, స్ప్రింగ్ ఆనియన్ అయినా, కొత్తిమీర అయినా, కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ అన్నమాట. క్లాసిక్
ఫ్రెంచ్ డిష్ మనం ఇండియన్ కర్రీతో ఫ్లేవర్స్తో ఇస్తున్నాం. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. మరొకసారి కర్రీడ్ ప్రాన్ సూఫ్లే తయారీ విధానం మీరు చూసేయండి. ముందు మనం చేసి పెట్టుకున్న అక్కి ఊసిలి కూడా తెచ్చేసుకుందాం. కర్రీడ్ ప్రాన్ సూఫ్లే తయారు చేసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త బటర్ వేసి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత మైదా పిండి కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగాక పాలు పోసి కాస్త ఉడికాక కట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసి ఒక 30% ఉడికాక ప్లేట్లోకి తీసేసుకోవాలి. కాస్త ఉప్పు, గుడ్డు పచ్చసొన వేసి కలుపుకొని చల్లారనివ్వాలి. ఒక బౌల్లో ఎగ్ వైట్స్ తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా పీక్స్ వచ్చిన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ప్రాన్స్ మిశ్రమాన్ని కూడా వేసి ఇలా కట్ ఫోల్డ్ చేసుకోవాలి. బటర్, మైదా పిండి వేసి రెడీ చేసి పెట్టుకున్న మౌల్డ్స్ లో వీటిని షిఫ్ట్ చేసి ఓవెన్ లో పెట్టి 180 డిగ్రీలలో 5 నిమిషాలు స్టీమ్ బేక్ చేసుకోవాలి. పాన్ లో కాస్త ఆయిల్ వేడి చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, ఉప్పు, టమాటా ముక్కలు వేసి కలిపి కొంచెం నీళ్లు పోసి జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలుపుకొని కొత్తిమీర, కొబ్బరిపాలు వేసి ఒక ఉడికొచ్చిందంటే కర్రీడ్ సాస్ రెడీ అవుతుంది. దీన్ని బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని మనం బేక్ చేసి పెట్టుకున్న సూఫ్లేని ఇలా డీమౌల్డ్ చేసుకొని పైనుండి కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకుంటే కర్రీడ్ ప్రాన్ సూఫ్లే రెడీ అవుతుంది. ఇదిగోండి అక్కి ఊస్లి అలాగే కర్రీడ్ ప్రాన్ సూఫ్లే తయారు చేసేసాం. 2 రెసిపీస్ అసలు అద్దరిపోయాయండి. ఏది ఫస్ట్ చేసుకోవాలా, ఫస్ట్ ఏది తినాలో కూడా అర్థం కానట్టుగా ఉంది. మీకు కూడా బాగా నచ్చాయా? ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయినా, టేస్టీ రెసిపీస్ అయినా, మన రెసిపీస్ అయినా, ఇంటర్నేషనల్ రెసిపీస్ అయినా ఏవైనా సరే నేను చేసి చూపిస్తాను. మరి అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ మీకోసంలో సరికొత్త రెసిపీస్తో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.